ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికి కూడా వందనాలు. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి సంగతిని వినబోతా ఉన్నాం. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానం. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలోని 39 పుస్తకాలలో వ్రాయబడినటువంటి ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర ఇది నిజముగా జరిగిన చరిత్రేనా? ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు ఇశ్రాయేలీయులు ఒక జాతిగా, ఒక దేశముగా వారు అనుభవించినటువంటి అనేక పరిస్థితులు ఇశ్రాయేలీయులను పరిపాలించినటువంటి రాజుల యొక్క చరిత్ర. బీసీ 1050వ సంవత్సరంలో ఇశ్రాయేలీయులకు ఐక్య ఇశ్రాయేలీయులకు 12 గోత్రాల ఇశ్రాయేలు రాజ్యానికి సౌలు రాజుగా ఉన్నాడు. అతడు 40 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత రాజైనటువంటి దావీదు బీసీ 1010లో అంటే 1010వ సంవత్సరంలో, క్రీస్తు పూర్వం 1010వ సంవత్సరంలో రాజైనటువంటి దావీదు సింహాసనం ఎక్కి ఆయన 40 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత బీసీ 970లో అనగా క్రీస్తు పూర్వం 970వ సంవత్సరంలో సొలొమోను పరిపాలించాడు. ఆ తరువాత అతని కుమారుడైనటువంటి రెహబాము కాలములో దేశం రెండుగా విడిపోయింది. 10 గోత్రాల ఉత్తర రాజ్యముగా, 2 గోత్రాల దక్షిణ రాజ్యముగా విడిపోయింది. ఉత్తర రాజ్యం ఇశ్రాయేలు రాజ్యం అని పిలువబడింది. దక్షిణ రాజ్యం యూదా రాజ్యం అని పిలువబడింది. ఆ విధంగా ఇశ్రాయేలు రాజులు, యూదా రాజుల చరిత్ర కూడా వ్రాయబడింది. ఎప్పటి వరకంటే ఉత్తరాన ఉన్నటువంటి 10 గోత్రాల ఇశ్రాయేలు రాజ్యం బీసీ 722లో అష్షూరు చెరకు కొనిపోబడే వరకు ఇశ్రాయేల్ యొక్క రాజుల చరిత్ర బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఆ తరువాత బీసీ 586వ సంవత్సరంలో దక్షిణాన ఉన్నటువంటి 2 గోత్రాల యూదా రాజ్యం కూడా బబులోను చెరకు వెళ్ళిపోవటంతో యూదా ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర, వారి రాజ్యాన్ని గురించినటువంటి సంగతులు అక్కడితో సమాప్తమైనవి. ఒక రాజ్యముగా వారి చరిత్ర సమాప్తం కాలేదు. వారు నేటికి కూడా మన కళ్ళ ముందు ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేలీయులు కనపడుతూ ఉన్నారు. 12 గోత్రాల ఇశ్రాయేలీయులు కనపడుతూ ఉన్నారు. అయితే నేను ఎందుకు ఈ సంగతులు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, ఈ విధంగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి చరిత్ర అది నిజంగా జరిగిన చరిత్ర కాదు, రచయితలు అనేక మంది కల్పించినటువంటి చరిత్ర అని బైబిల్ని వ్యతిరేకించేవారు భావించి ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ బైబిలు నిజమైనటువంటి చరిత్ర కలిగినటువంటి చారిత్రాత్మకమైనటువంటి గ్రంథమని, అదేవిధంగా బైబిల్లో వ్రాయబడినటువంటి ఇశ్రాయేలీయులు, యూదా రాజుల యొక్క చరిత్ర నిజంగా జరిగిన చరిత్రని ఇప్పటికే అనేకమైనటువంటి పురాతత్వ తవ్వకాలలో బయటపడినటువంటి శిలా శాసనాలను బట్టి ఆ చరిత్ర నిజమైనటువంటి చరిత్ర నిరూపితమవుతా ఉంది. ఆ విధంగా బైబిల్లో వ్రాయబడినటువంటి చరిత్ర, ముఖ్యంగా ఇశ్రాయేలు రాజుల యొక్క చరిత్ర, యూదా రాజుల యొక్క చరిత్ర అది నిజముగా జరిగినటువంటి చరిత్ర అని నిరూపించేటువంటి శాసనాల్లో మోయాబు శాసనం అనేది చాలా ముఖ్యమైనదండి. దీన్ని మేషాస్ టెలే అని కూడా అంటారు ఇంగ్లీష్ లో. ఎందుకంటే బీసీ 850వ సంవత్సర ప్రాంతంలో అనగా క్రీస్తు పూర్వం 850వ సంవత్సరం నుండి సుమారుగా 40 సంవత్సరాల పాటు బీసీ 810వ సంవత్సరం వరకు మోయాబు దేశాన్ని పరిపాలించినటువంటి మేషా అనేటువంటి రాజు తాను ఇశ్రాయేలీయుల మీద సాధించినటువంటి విజయానికి గుర్తుగా, అదేవిధంగా తాను ఇశ్రాయేలీయుల స్వాధీనంలో ఉన్నటువంటి అనేక పట్టణాలను తిరిగి తాను స్వాధీనపరుచుకొని ఆ పట్టణాలను ధ్వంసమైపోయినటువంటి అనేక పట్టణాలను పునర్నిర్మించిన సందర్భంగా, అదేవిధంగా తాను అనేక నిర్మాణాలు చేపట్టిన సందర్భంగా ఒక విజయ శిలా శాసనముగా వేయించినటువంటి శాసనం ఈ మోయాబు రాతి శాసనం. ఇది ఒక రాతి శాసనం, బసాల్ట్ అనబడేటువంటి ఒక శిల మీద చెక్కబడినటువంటి శాసనం. బసాల్ట్ అంటే ఆ రాయి ఏంటంటే, అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు అగ్నిపర్వతంలో నుండి లావా బయటకు ప్రవహిస్తుంది. ఆ తర్వాత కొంతకాలానికి ఆ వేడి లావా చల్లబడి ఏర్పడేటువంటి శిలనే బసాల్ట్ అంటారు. అలాంటి బసాల్ట్ అనబడేటువంటి ఈ శిల మీద
చెక్కబడినటువంటి రాతి శాసనమే ఈ మోయాబు రాతి శాసనం. మోయాబు ప్రాంతము అనగా ప్రజెంట్ డే, ప్రస్తుతపు దినాల్లో అది యోర్దాను దేశంలోని దక్షిణ భాగ సరిహద్దులే ఆనాటి మోయాబు దేశపు సరిహద్దులు. ఇది మృత సముద్రానికి తూర్పుగా ఉంటుంది. ఆ తూర్పు సరిహద్దు అంతా కూడా మోయాబు దేశం. ఉత్తరాన బైబిల్ కాలంలో మోయాబు దేశానికి ఉత్తరాన అమోనీయుల దేశం ఉండేది, దక్షిణాన ఎదోమీయుల దేశం ఉండేది, తూర్పున అరేబియా ఎడారి ఉండేది. ఇది మోయాబు దేశానికి సరిహద్దులుగా ఉండేవి. అలాంటి ఆ పురాతన ప్రదేశంలో అనగా ప్రజెంట్ డే సదరన్ జోర్డాన్ లో జరపబడినటువంటి తవ్వకాలలో అనేకమైనటువంటి అప్పటి చరిత్రను, బైబిల్ కాలపు చరిత్రను, మోయాబీయుల చరిత్రను తెలియజేసేటువంటి అనేక రాతి శిలా శాసనాలు బయటపడ్డాయి. అలాంటి శాసనాల్లో చాలా 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 ముఖ్యమైనటువంటి శాసనం ఈ మోయాబు రాతి శాసనం. ఎందుకు ఇది అంత ముఖ్యమైంది అని మనం అంటున్నామంటే, అంత మాత్రమే కాకుండా ఎందుకు దీనికి చరిత్రలో ఇంత ప్రాధాన్యత వచ్చింది అంటే, ఆ 34 లైన్లు కలిగినటువంటి ఆ శిలా శాసనంలో చెక్కబడినటువంటి లేదా ఆ శిలా శాసనములో వెల్లడి చేయబడినటువంటి సంగతులు అనేకము. బైబిల్ గ్రంథంలో రాజుల 2వ గ్రంథంలో 3వ అధ్యాయంలో 4వ వచనం నుండి 27వ వచనం వరకు రాయబడినటువంటి చరిత్రకు సరిగా సరిపోతా ఉందండి. అనగా బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి చరిత్ర ఆ మోయాబు శాసనంలో చెక్కబడినటువంటి సంగతులకు సరిపోలుతా ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఆ శిలా శాసనాన్ని వేయించారో మేషా అనేటువంటి మోయాబు రాజు, అతని పేరు కూడా బైబిల్ గ్రంథంలో రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో మనం చూడగలం. అంత మాత్రమే కాకుండా ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఒమ్రీ యొక్క పేరు, అతని కుమారులను గూర్చినటువంటి సంగతి, అదే విధంగా అనేకమైనటువంటి మోయాబు పట్టణాల పేర్లు, మోయాబు నదుల పేర్లు, ఆ కాలములో జరిగినటువంటి అనేక సంఘటనలు ఆ మోయాబు శిలా శాసనంలో చెక్కబడి ఉన్న కారణాన్ని బట్టి మరొక ముఖ్యమైన సంగతి ఏంటంటే, యెహోవా దేవుని యొక్క పేరు కూడా ఆ మోయాబు శిలా శాసనంలో చెక్కబడింది. ఇది అద్భుతమైనటువంటి సంగతి అండి. ఎందుకంటే ఆ నిజదేవుడైనటువంటి యెహోవా దేవుని యొక్క పేరు కేవలం బైబిల్ గ్రంథంలో కనబడటం మాత్రమే కాదు, బైబిలు వెలుపట దొరికినటువంటి యెహోవా దేవుని యొక్క పేరును గూర్చి, ఆయన ఆరాధనలో ఉపయోగించే పాత్రల గురించి రాయబడినటువంటి బైబిల్ వెలుపట దొరికినటువంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి సంగతి ఇది. చరిత్రాత్మకమైనటువంటి సత్యం ఇది. బైబిల్లో రాయబడిన చరిత్ర మనం బైబిల్లో చూస్తాం. ఆ చరిత్ర అది కల్పిత గాథ, కల్పిత చరిత్ర అని బైబిల్ని వ్యతిరేకించేవారు వారు ఎంత వారు గొంతులు చించుకున్నప్పటికీ కూడా వారి నోళ్లు మూయించేటువంటి ఒక సాక్ష్యాధారంగా ఈ మోయాబు రాతి శిలా శాసనం మనకి ఈనాడు ఒక రుజువుగా కనబడతా ఉంది ప్రియులారా. అసలు ఈ రాతి శిలా శాసనం ఎలా వెలుపలికి వచ్చింది? బీసీ 840లో వేయించినటువంటి మోయాబు రాజు అయినటువంటి మేషా వేయించినటువంటి ఈ రాతి శిలా శాసనం ఎలా వెలుగులోకి వచ్చింది అనేది కూడా మనం చరిత్రలో గమనించవచ్చు. ఎప్పుడో క్రీస్తు పూర్వం 840వ సంవత్సరంలో వేయబడినటువంటి శిలాశాసనం నేడు ప్యారిస్ లోని లావ్రే అనేటువంటి మ్యూజియంలోకి ఎలా చేరింది? నేడు బైబిల్ చరిత్ర నిజమైనటువంటి చరిత్రని నిరూపించేటువంటి ఒక సజీవ సాక్ష్యంగా మన ఎదుట ఏ విధంగా అది నిలబడగలిగింది అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి సంగతి ప్రియులారా. ఇది ఎలా వెలుగులోకి వచ్చిందంటే, క్రీస్తు శకం 1868వ సంవత్సరంలో ఫెడ్రిక్ అగస్టస్ కాలిన్ అనేటువంటి ఒక ఆంగ్లికన్ మిషనరీ సదరన్ జోర్డాన్ లో దిబాన్ అనేటువంటి పట్టణంలో పర్యటిస్తూ ఉండగా, ఈ దిబాన్ అనేటువంటి పట్టణం బైబిల్ గ్రంథంలో దీబోను అని పిలువబడింది. ఈ దిబాన్ అనేటువంటి పట్టణానికి నార్త్ ఈస్ట్ గా పాత దీబోను పట్టణం యొక్క శిథిలాలు ఉన్నాయి. అవి నేటికి ఉన్నాయి. అనేకమైనటువంటి కూలిపోయినటువంటి రాతి కట్టడాల మధ్యలో ఈ శిలాశాసనం పడి ఉండటం కాలిన్ గారు చూశారు. చూసినప్పుడు అతనికి ఆశ్చర్యం కలిగింది. ఇదేదో ఒక ముఖ్యమైనటువంటి ఒక శిలాశాసనం లాగా కనబడతా ఉంది అని చెప్పి తనేం చేశాడంటే,
ఆ శిలాశాసనాన్ని తను ఒక కాగితం మీద పెన్సిల్‌తో దాని స్కెచ్‌ని గీసుకొని, దాని మీద ఉన్నటువంటి అక్షరాలను కొన్ని తను ఒక పేపర్ మీద రాసుకొని తను వెళ్ళిపోయాడు. తిరిగి యెరూషలేముకి వెళ్ళిపోవటం జరిగింది. ఆ తరువాత అదే 1860 సంవత్సరం ఏడీ అనగా క్రీస్తు శకం 1868 సంవత్సరంలో యెరూషలేములో ఫ్రెంచ్ కాన్సులేట్‌లో పురావస్తు శాస్త్రవేత్తగా ఉన్నటువంటి చార్లెస్ సైమన్ కార్లమంట్ గన్నెవో అనేటువంటి ఒక పురాతత్వ శాస్త్రవేత్త అగస్టస్ కాలిన్ గారి ద్వారా ఈ సమాచారాన్ని తెలుసుకొని తనేం చేశాడంటే ఒక అరబు వ్యక్తిని కాంటాక్ట్ చేసి సంప్రదించి ఆ శాసనం మీద ఉన్నటువంటి అక్షరాలని ఏ విధంగానైనా ఒక పేపర్ మీద దాని యొక్క ఇంప్రింట్ నాకు తీసుకొని రావాలని చెప్పి ఒక అరబు వ్యక్తితో మాట్లాడుకున్నాడు. మాట్లాడుకొని అరబు వ్యక్తిని దిబాన్ పట్టణానికి పంపించాడు. ఆ అరబు వ్యక్తి వెళ్లి అక్కడ ఉన్నటువంటి తెగల వారితో మాట్లాడి, ముఖ్యంగా ఆ ప్రాంతంలో బానీ హమీద అనేటువంటి తెగవారు నివసిస్తూ ఉండేవారు. ఇంకా అనేకమైనటువంటి తెగల వారు అక్కడ నివసిస్తూ ఉండేవారు. అయితే అతను వెళ్లి ఆ అరబు వ్యక్తి వెళ్లి ఏ విధంగా ఆ మోయాబు శిలాశాసనం మీద ఉన్నటువంటి అక్షరాలను తను తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు అంటే, కాగితపు గుజ్జుని అర్థమవుతుంది గదా! అనే కాగితాలను తీసుకొని కాగితపు గుజ్జును తయారు చేసి, ఆ కాగితపు గుజ్జుని ఆ శిలాశాసనం మీద మందంగా పూసాడు. గట్టిగా దాన్ని ఒత్తి, ఆ గుజ్జుని ఆ శిలాశాసనం మీద ఒత్తి మందంగా పూసి, అది ఆరిపోయిన తర్వాత ఆ కాగితపు గుజ్జు గట్టిపడి ఒక అట్టలాగా, ఒక కాగితపు అట్టలాగా ఏర్పడిన తర్వాత దాన్ని తీస్తే, ఇప్పుడు ఈ కాగితపు అట్ట మీద ఆ శిలాశాసనం మీద ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా ఒత్తుకొని పోయి దీని మీద కనిపిస్తాయి. మంచి ప్రయత్నం. ఇంగ్లీష్‌లో స్క్వీజ్ అంటారు దాన్ని. ఆ విధంగా చేసి అది ఆరిన తర్వాత తీయాలి. కానీ ఈలోపు అక్కడున్నటువంటి స్థానిక తెగల వారికి ఈ శిలాశాసనాన్ని బట్టి వారిలో వారికి కొంత గొడవొచ్చి, కలహమొచ్చి ఈ అరబు వ్యక్తి మీద వారు దాడి చేశారు. దాడి చేసి అతని మీద బాణాలు వేయటం జరిగింది. అతనేం చేశాడంటే అరబు వ్యక్తి ఇక తన ప్రాణాలు కాపాడుకోవాలి. రెండోది మరి ఈ కాగితపు పేపర్‌ని అనగా ఈ శిలాశాసనం ముద్రించబడిన లేదా మరి ఒత్తుకుపోయినటువంటి ఈ పేపర్‌ని తిరిగి చార్లెస్ గన్నెవో గారికి చేర్చాలి. కాబట్టి అతనేం చేశాడంటే తను గాయపడినప్పటికీ కూడా హడావుడిగా ఆతృతలో ఆ పేపర్‌ని పట్టుకొని లాగాడు. అయితే అది అప్పటికింకా పూర్తిగా ఆరని కారణాన్ని బట్టి అది 4 ముక్కలుగా చిరిగిపోయింది. అయినప్పటికీ కూడా ఈ అరబు వ్యక్తి ఏం చేశాడంటే ఆ 4 ముక్కలను కూడా సేకరించుకొని తీసుకొని వారి అరబు తెగల వ్యక్తుల బారి నుండి మరి పారిపోయి ఎలాగో యెరూషలేము ఫ్రెంచ్ కాన్సులేట్‌కి చేరుకొని గన్నెవో గారికి ఈ పేపర్‌లు అందించడం జరిగింది. ఆ కాలములో ఈ జోర్డాన్ దేశం అంతా కూడా ఒట్టోమన్ సామ్రాజ్య పరిధిలో ఉన్నటువంటి రాజ్యం. ఒట్టోమన్ సామ్రాజ్యం అంటే ఈనాటి టర్కీ, బల్గేరియా, ఈజిప్ట్, గ్రీసు, హంగేరి, జోర్డాన్, లెబనాన్, ఇజ్రాయెల్, పాలస్తీనా, రుమేనియా, సిరియా దేశాల సమాహారమే ఒట్టోమన్ సామ్రాజ్యం. ఈ ఒట్టోమన్ సామ్రాజ్యం వారు ఈ మోయాబు శిలాశాసనాన్ని జర్మనీ దేశపు వారికి ఇవ్వాలని వారు ప్రభుత్వంలో తీర్మానం చేశారు. ఎందుకంటే దీని యొక్క ఇంపార్టెన్స్ జర్మనీ దేశం వారు విని ఎట్లైనా సరే ఆ శిలాశాసనాన్ని తమ దేశానికి తెప్పించుకోవాలి. అదొక చారిత్రాత్మకమైనటువంటి ఒక వస్తువుగా వారి దేశంలో ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో జర్మనీ దేశం వారు ఆ మోయాబు శాసనాన్ని సేకరించాలనుకున్నారు. ఒట్టోమన్ సామ్రాజ్యం వారు కూడా వారికి ఇవ్వడానికి ఇష్టపడ్డారు. కానీ ఈ విధంగా అది జర్మనీ దేశానికి తరలించబడుతుంది అనేటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి ఈ దీబాన్ పట్టణ ప్రాంతంలో నివసించేటువంటి బానీ హమీద తెగవారు ఏం చేశారంటే, ఆ శిలాశాసనం జర్మనీ వారికి ఇవ్వటం ఇష్టం లేక, ఆ శిలాశాసనాన్ని ఏం చేశారంటే మంట పెట్టి కాల్చేశారు. ఆ శిలాశాసనాన్ని మంటల్లో కాల్చారు. అయితే ఒక రాయి మంటల్లో కాలిపోద్దంటే కాలిపోదు కానీ,
వారు ఏం చేశారంటే ఆ శిలాశాసనాన్ని మంటల్లో కాల్చి దాని మీద ఆ మంటలారిపోయిన తర్వాత చల్లని నీరు పోశారు. చల్లని నీళ్లు పోశారు. నీళ్లు పోయగానే ఆ శాసనం ఏమైపోయిందంటే ఆ వేడికి చల్లనీళ్ళు తగిలేసరికి ముక్కలు ముక్కలుగా విడిపోయింది. అనేక ముక్కలైపోయింది. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఆ బానీ హమీదా తెగ వాళ్ళు ఆ పగిలిపోయినటువంటి ముక్కల్ని అనేక మంది తీసేసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు వాళ్ళంటే, ఆ మహత్తు కలిగిన రాయి. ఇదేదో దేవతకు సంబంధించినటువంటి రాయి. ఈ ముక్కల్ని గనక మనం తీసుకెళ్ళి మన ఇళ్ళల్లో ధాన్యాగారంలో పెట్టుకుంటే, మన పంటలు వృద్ధి చెందుతాయి అనేటువంటి ఒక మూఢనమ్మకంతో వాళ్ళందరూ గూడా ఈ ముక్కలు తీసుకొని తమ దగ్గర పెట్టేసుకున్నారట. అంటే ఒక శిలాశాసనంగా ఉన్నటువంటి ఆ రాయి అనేక ముక్కలుగా విడిపోయి అనేక మంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. కానీ గనిభో గారు మాత్రం తన ప్రయత్నాలను మానకుండా అతి కష్టం మీద ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి, ఎంతో ధనాన్ని ఖర్చుపెట్టి అనేక మంది చేతుల్లోకి వెళ్ళిపోయినటువంటి ఆ ముక్కలన్నిటిని గూడా తిరిగి సేకరించడం జరిగింది. ఎక్కువ భాగాన్ని సేకరించడం జరిగింది. నిజానికి ఆ శిలాశాసనంలో 1100 అక్షరాలున్నాయి. కానీ గనిభో గారు 669 అక్షరాలు ఉన్నటువంటి ముక్కలను మాత్రమే సేకరించగలిగాడు. మరి సేకరించి ఆయన ఏం చేశాడంటే, ఈ ముక్కలన్నిటిని కలిపి తిరిగి ఆ శిలాశాసనాన్ని తయారు చేశాడు. అంటే ఒకటిగా దాన్ని అతికించాడు. ఎలా ఇది కుదురుద్ది? అనేక ముక్కలైపోయినాయి. ఏ లైన్ ఎక్కడుందో, ఏ లైన్ ఏది కరెక్టో ఎలా తెలుస్తది? అంటే ఏదైతే చార్లెస్ గన్నెవో గారి దగ్గర కాగితపు అట్ట మీద ఉన్నటువంటి పూర్తి దానికి సంబంధించినటువంటి శిలాశాసనం మీద ఉన్నటువంటి అక్షరాలన్నీ గూడా అట్ట మీదున్నాయి. కాబట్టి ఆ 4 ముక్కలుగా చిరిగిపోయినటువంటి అట్టని ఆధారం చేసుకొని అతడు ఈ శిలాశాసనాన్ని తిరిగి పునర్నిర్మించడం జరిగింది. అయితే అందులో కొన్ని అక్షరాలు అవి మరి ఈ శిలాశాసనంలో ముక్కలు దొరకలేదు. కానీ అవి ఈ అట్టపు కాగితం మీద ఉన్నాయి. కాబట్టి దాన్ని ఆధారం చేసుకొని చార్లెస్ గన్నెవో గారు ఆ శిలని తిరిగి పునర్నిర్మించడం జరిగిందండి. ఈ శిల ఒక 4 అడుగుల ఎత్తు కలిగినటువంటిది. అదే విధంగా 2 అడుగుల మందం కలిగినటువంటి బసాల్ట్ శిల అని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. అయితే ఈ శిల ఈ విధంగా పగిలిపోయిన తర్వాత అంటే ఈ శిల అతికించక ముందు పగిలిపోయిందని తెలుసుకున్నటువంటి జర్మనీ ప్రభుత్వం వారు దాని మీద ఆసక్తిని వదిలేశారు. దాని గురించి పట్టించుకోవడం మానేశారు. కానీ ఆ తరువాత చార్లెస్ గనిభో గారి ద్వారా ఈ శిలను గురించినటువంటి సంగతిని తెలుసుకున్నటువంటి పారిస్ లోని లావ్రే మ్యూజియం వారు ఏం చేశారంటే, ఇది వారు మరి ఎంతో ధనాన్ని వెచ్చించి వారు కొనుక్కొని 1873 సంవత్సరం ఏడీ క్రీస్తు శకం 1873 సంవత్సరం నుండి కూడా పారిస్ లో ఉన్నటువంటి లావ్రే మ్యూజియంలో మరి ప్రజల సందర్శనార్థం అది ఉంచడం జరిగింది. నేటికి అది అక్కడే ఉంది. ఎవరైనా మనం పారిస్ వెళ్తే ఈ మోయాబు శిలా శాసనాన్ని మనం చూడొచ్చు. అయితే ఈ మోయాబు శిలాశాసనం దొరికింది ఎక్కడ? జోర్డాన్ దేశంలో సదరన్ జోర్డాన్‌లో దిబాన్ అనేటువంటి పట్టణంలో. కాబట్టి జోర్డాన్ దేశం వారికి ఎలా ఉంది అంటే ఇది మా దేశానికి సంబంధించినటువంటి సంపద. మా దేశ చరిత్రను తెలిపేటువంటి శిలాశాసనం. కాబట్టి ఇది మా దేశంలో ఉండాలని చెప్పి ఈ జోర్డాన్ దేశం వారు గూడా 2014 సంవత్సరం నుండి ఈ శిలాశాసనాన్ని తిరిగి వారి దేశానికి తెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే గత 10 సంవత్సరాలుగా. కానీ నేటికి గూడా వారి ప్రయత్నాలు ఫలించలేదు. అది పారిస్ లోని లావ్రే మ్యూజియంలోనే అది ప్రజల సందర్శనార్థం నేటికి కూడా ఉన్నది ప్రియుల. ఈ శాసనం ఏ భాషలో వ్రాయబడింది అనేది మనకు ఒక సందేహం వస్తది. అయితే ఈ శాసనం మోయాబు భాషలో చెక్కబడింది. ఎందుకంటే మోయాబు రాజు వేయించినటువంటి శిలాశాసనం గదా! మోయాబు భాషలో చెక్కబడింది. అసలు ఈ మోయాబు భాష అనేది ఆనాడు కనాను దేశంలో నివసించినటువంటి అనగా ఇశ్రాయేలు దేశంలో నివసించినటువంటి ఆనాటి ఇశ్రాయేలీయులు మాట్లాడినటువంటి పాలియో హిబ్రూ భాషకు చాలా దగ్గరగా పోలికలు కలిగినటువంటి భాష మోయాబ్ భాష. అది భాషలో అదే విధంగా లిపిలో కూడా పాలియో హిబ్రూ భాషతో సరిపోలినటువంటి భాష మోయాబు భాష. ఎందుకు మనం ఈనాడు ఈ మోయాబు శాసనం గురించి మనం చెప్పుకుంటున్నామంటే దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత, చారిత్రక ప్రాధాన్యత. ముఖ్యంగా బైబిల్ యొక్క చరిత్ర, బైబిల్‌లో వ్రాయబడినటువంటి ఇశ్రాయేలు యొక్క చరిత్ర, అది నిజముగా జరిగినటువంటి చరిత్ర అని నిరూపించేటువంటి మోయాబు శాసనాలలో చాలా ముఖ్యమైనటువంటి శాసనం. అంటే చక్కగా చరిత్ర వివరించేటువంటి శాసనం కాబట్టే దానికి అంత ప్రాధాన్యత చరిత్రలో మిగిలింది అని మనం చెప్పొచ్చు.
అసలు ఈ శిలాశాసనం ఎందుకు వేయబడింది అనంటే, ఆ మోయాబు రాజు ఎందుకు వేయించాడు? నేను మొదట్లోనే మీకు చెప్పాను. తాను ఇశ్రాయేలీయుల మీద సాధించినటువంటి విజయానికి గుర్తుగా, అదే విధంగా తాను చేసినటువంటి అనేక నిర్మాణాలకు గుర్తుగా అతడు వేయించినటువంటి శాసనం. అయితే ఈనాడు క్రైస్తవులమైనటువంటి మనకి ఈ శాసనాన్ని గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకుంది అనేది గనక మనం చూస్తే, బైబిల్ సత్యవేదం అని మనకు తెలుసు. నిజానికి బైబిలు నిజంగా జరిగినటువంటి చరిత్రని నిరూపించడానికి బైబిల్‌లో కాకుండా బయట బాహ్యంగా అదర్ సోర్సెస్ ద్వారా దొరికేటువంటి అనేక ఆధారాలు మనకి నిజానికి అవసరం లేదు. ఎందుకు అంటే యేసు ప్రభువారు యోహాను సువార్తలో తన శిష్యుడైనటువంటి తోమాతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, "చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు" అన్నాడు. అంటే బైబిల్ చరిత్ర నిజంగా జరిగినటువంటి చరిత్ర అని తెలుసుకొని నమ్మిన వారి కంటే గూడా, బైబిల్‌లోని చరిత్ర, బైబిల్‌లోని యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి సంగతులు, ఆయన యొక్క సువార్త ఇవి మనము చూడకుండానే నమ్మితే మనం ధన్యులం అని బైబిల్ చెప్తా ఉంది. యేసు ప్రభువారి శిష్యుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పేతురు గూడా, తను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 8, 9 వచనాల్లో ఏమన్నాడంటే, మీరాయనను చూడకపోయినను అనగా యేసు ప్రభుని మీరాయనను చూడకపోయినను ఆయన ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసిస్తున్నారు. మీ విశ్వాసానికి ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పని అసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారై ఆనందిస్తూ ఉన్నారని చెప్పాడాయన. అంటే మనము చూచి నమ్మటం కాదు. మనం ఎవ్వరం కూడా యేసు ప్రభువారిని కానీ చూడకుండానే ప్రభువుని నమ్మాం, రక్షణ పొందాం. దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఈ లోకంలో విశ్వాస జీవితంలో కొనసాగుతూ ఉన్నాం. అయితే మనం అనుదినము పఠించేటువంటి బైబిల్‌లోని చరిత్ర, అది నిజమైనటువంటి చరిత్ర అని వెల్లడి చేయబడినటువంటి సత్యాలను తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందండి. మనం ఎప్పుడు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాం. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 29వ వచనములో మోషే గారు ఏమన్నాడంటే, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే బయలుపరచబడినవి ఎల్లప్పుడును మనవియు, మన సంతతి వారివియు అగును అని మోషే గారు అక్కడ మాట్లాడటం జరిగింది. అనేక సంగతులు దేవుడు రహస్యంగా ఉంచాడు. కానీ కొన్ని సంగతులు వెల్లడి చేశాడు. బైబిల్ గ్రంథంలో వెల్లడి చేశాడు. అదే విధంగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ మోయాబు రాతి శిలా శాసనం ద్వారా అలాంటి శాసనాల ద్వారా కూడా దేవుడు వెల్లడి చేయడం జరిగింది ప్రియులారా. అవి మనకు బయలుపరచబడ్డాయి. బయలుపరచబడినటువంటి ఆ శాసనాల్లో ఉన్నటువంటి సంగతులను మనము తెలుసుకొని బైబిల్‌లోని చరిత్ర అది నిజముగా జరిగినటువంటి చరిత్ర అని మనం రూఢిగా తెలుసుకొని నిర్ధారించుకోవడానికి, ఇతరులకు తెలియజేయడానికి మనము ఆ సంగతులు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత, బాధ్యత మన మీద ఉన్నది ప్రియులారా. ఇక ఆ శాసనంలో ఏమున్నది అనేటువంటి విషయానికొస్తే, బైబిల్‌లోని రాజులు 2వ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం నుండి 27వ వచనం వరకు ఉన్నటువంటి చరిత్ర, ఈ మోయాబు శాసనంలో వ్రాయబడినటువంటి సంగతులకు చక్కగా సరిపోలుతా ఉంది. అంతేగాకుండా ఆదికాండంలో, సంఖ్యాకాండంలో, ద్వితీయోపదేశ కాండంలో, యెహోషువ గ్రంథంలో, న్యాయాధిపతుల గ్రంథంలో, యెషయా గ్రంథంలో, ఇర్మీయా గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో వ్రాయబడినటువంటి అనేక మంది వ్యక్తుల పేర్లు, పట్టణాల పేర్లు, ప్రదేశాల పేర్లు, నదుల పేర్లు, కొన్ని సంఘటనలు, మరి ముఖ్యంగా యెహోవా దేవుని యొక్క పేరు ఈ మోయాబు శిలాశాసనంలో మనం చూస్తాం. కాబట్టి ఇది బైబిల్ చరిత్ర, బైబిల్‌లో వ్రాయబడిన ఇశ్రాయేలీయుల చరిత్ర, అది నిజముగా జరిగినటువంటి చరిత్ర అని నిరూపించేటువంటి బైబిల్ బయట దొరికినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఆధారంగా మనం చూస్తున్నాం. ఇంకా మరికొన్ని గూడా ఉన్నాయి. అవి గూడా ప్రభు చిత్తమైతే మీకు నేను మరికొన్ని వీడియోల్లో నేను మీకు వెల్లడి చేస్తాను. అయితే ఈరోజు ఈ మోయాబు రాతి శాసనం గురించి మనం తెలుసుకుంటా ఉన్నాము. నిజానికి బైబిల్ వెలుపట యెహోవా దేవుని యొక్క పేరు మనం కనుగొనడం అనేది చాలా అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, ఆసక్తి గొలిపేటువంటి విషయం. ఇక నేనేం చేస్తానంటే మీ కొరకు ఆ మోయాబు శాసనంలో ఉన్నటువంటి 34 లైన్‌లు అది మోయాబు భాషలో ఉంది. అయితే అది ఇంగ్లీష్‌లోకి కూడా తర్జుమా చేయబడింది. ఆ ఇంగ్లీష్‌లోకి తర్జుమా చేయబడినటువంటి ఆ 34 లైన్‌లను కూడా ఒక్కొక్క లైను నేను తెలుగులో మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. ఆ ఒక్కొక్క లైన్‌లో గూడా మన బైబిల్ గ్రంథంలో సరిపోలేటువంటి సంగతులను మీకు పుస్తకాలు,
అధ్యాయాలు, వచనాలతో సహా నేను వివరిస్తాను. చాలా జాగ్రత్తగా ప్రార్థనా పూర్వకంగా వినాలని మీకు మనవి చేస్తున్నాను ప్రియులారా.